ఇఫ్ యూ హ్యాడ్ అ ఛాన్స్ టు గో బ్యాక్ టు ద పాస్ట్, వాట్స్ ద పీస్ ఆఫ్ అడ్వైస్ యూ వుడ్ గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్? ఆ కాంట్రాక్ట్ సైన్ చేయొద్దు. సూపర్ సింపుల్. ఇది ద ఓన్లీ రిగ్రెట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ దట్. అది చెయ్యొద్దు అని చెప్పేదాన్ని నేను. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. Which book or movie or a character that influenced you most in your life? డెఫినెట్లీ బుక్ ఉంది, మూవీ ఉంది. ఓకే, మూవీ అంటే ఇంటూ ద వైల్డ్ అని ఒక సినిమా ఉంటుంది, ఇమిటేషన్ గేమ్ అని ఒక సినిమా ఉంటుంది, అండ్ చిన్నప్పుడు ఇది సాహస్వీయుడు సాగర్ కన్య సినిమా ఉంటుంది తెలుసా. నేను నిజంగానే అలా ఉంటారు అనుకునేదాన్ని తెలుసా. శిల్పా శెట్టి వెంకటేష్ది. నేను నిజంగానే మర్మేడ్స్ ఉంటారు, నిజంగానే నీళ్ళేస్తే అలా అయిపోతారు, నిజంగానే డ్రై అయిపోతే కాళ్ళు వచ్చేస్తాయి అనే ఒక ఈ నమ్మకంలో ఉండేదాన్ని నేను. సో యాక్చువల్లీ నేను సినిమాల్లోకి రావడానికి ఇన్ఫ్లుయెన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. పాటలు చూసేదాన్ని కదా, వెంటనే డ్రెస్సులు మారిపోతాయి కదా, నాకు అర్థమయ్యేది కాదు అంత ఫాస్ట్గా డ్రెస్సులు ఎలా మార్చుకునేవారు అంత ఫాస్ట్గా. సో నేను లాజికల్గా ఎలా అనుకునేదాన్ని అంటే, వీళ్ళు ఇక్కడ షూట్ చేసినప్పుడు అర్జెంట్గా హీరోయిన్ అటు వెళ్ళి డ్రెస్ మార్చేసుకుని వచ్చేస్తుంది, వీళ్ళందరూ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళే లోపల వీళ్ళు డ్రెస్ మార్చుకొని వచ్చేస్తారు, ఈ డ్రెస్ లోపల ఇంకో డ్రెస్ ఉన్నది. సో ఇలా చాలా సినిమాలు చాలా పుస్తకాలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. పుస్తకం వైజ్లోని అయన్ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్ నాకు చాలా డిఫైనింగ్ బుక్ అది. నెక్స్ట్, విచ్ క్వాలిటీస్ వన్ షుడ్ పొసెస్ ఇఫ్ హీ వాంట్స్ టు గ్రాబ్ యువర్ అటెన్షన్? ఇఫ్ హీ అన్నారేంటి? ఇఫ్ హీ అంటే మీ లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, చాలా మంది యాజ్ అంటే సిగ్గుపడతారు అంటే లవ్ ఇంట్రెస్ట్ గా అవ్వాలి అనుకుంటే మీరు ఏ క్వాలిటీస్ కోరుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ బీ ప్రిటెన్షియస్, అంటే నువ్వు కానిది నువ్వు అన్నట్టు చూపించుకోవద్దు. సెకండ్, ఎంపతి ఉండాలి, అవతల మనిషికి రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనం అవతల వాళ్ళ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా కొన్ని పాయింట్స్. కొంచెం డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాలి.